హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 15 పాయింట్స్ ఫాల్ అయ్యి 55,944 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 10 పాయింట్స్ గెయిన్ అయ్యి 16,635 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. ఇవాళ మార్కెట్ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది అండ్ అక్కడి నుంచి నియర్లీ 50 పాయింట్స్ దగ్గరగా ర్యాలీ అయ్యి నియర్ టు 16,700, ఒకసారి 16,700 దగ్గర నుంచి రిజెక్ట్ అయింది అండ్ అగైన్ 16,700ని బ్రేక్అవుట్ చేయాలని ప్రయత్నించడం, అక్కడ రిజెక్ట్ అవ్వడం అండ్ అక్కడి నుంచి కంటిన్యూస్గా మార్కెట్లో ఫాల్ అయితే కనిపించింది, నిఫ్టీలో ఫాల్ అయితే కనిపించింది. సిమిలర్గానే సెన్సెక్స్ అలాగే బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ బాగానే అయ్యాయి, ఓపెనింగ్ నుంచి మనకు కొంత కరెక్ట్ అవుతూ వచ్చాయి. ఓవరాల్ మార్కెట్ రిలేటెడ్గా ఉన్న డేటాను మాట్లాడుకునే ముందు మార్కెట్లో లోయర్ సర్క్యూట్కి వెళ్తున్న స్టాక్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ నుంచి కొన్ని డేస్ బ్యాక్ మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఎక్కువగా ఫాలో అవుతూ వచ్చాయి కదా. నియర్లీ 400 to 450 స్టాక్స్ దగ్గరగా ఆ పాయింట్లో లోయర్ సర్క్యూట్స్కి అయితే వెళ్తూ ఉండేవి. కానీ లాస్ట్ 2 సెషన్స్ నుంచి మార్కెట్ మనకు కొంత పాజిటివ్గా మూవ్ అవుతుండేసరికి నిన్న మనకి 350 స్టాక్స్ దగ్గరగా మాత్రమే బీఎస్సీలో లోయర్ సర్క్యూట్లో ఉన్నాయి. ఇవాళ నెంబర్ 215కి రావడం జరిగింది. మీన్స్ ఓన్లీ సెల్లర్స్ మాత్రమే, బయ్యర్సే లేని స్టాక్స్, లోయర్ సర్క్యూట్కి టచ్ అవుతున్న స్టాక్స్ కొన్ని డేస్ బ్యాక్ 500 ఉంటే నిన్న 350, ఇవాళ 215. సో మార్కెట్లో లిక్విడిటీ కొంత బెటర్ అవుతూ ఉండడం కూడా మనం మార్కెట్ రిలేటెడ్గా పాజిటివ్గా చూడొచ్చు. బట్ గ్లోబల్ మార్కెట్స్ని గమనిస్తే మార్కెట్ ఓపెనింగ్కి ముందు క్లోజ్ అయిన యూఎస్ మార్కెట్స్ పాజిటివ్గానే ఉన్నాయి. నాస్డాక్ అలాగే S&P 500 ఇండెక్సెస్ అయితే రికార్డ్ హైని అయితే టచ్ చేశాయి. కాకపోతే ఏషియన్ మార్కెట్స్ అవి ఓపెనింగ్ బాగానే అయ్యాయి, కానీ ఓపెన్ అయిన దగ్గర నుంచి కరెక్ట్ అవుతూ వచ్చాయి. సిమిలర్గానే SGX నిఫ్టీ కూడా ఓపెనింగ్ బాగానే అయింది, ఓపెనింగ్ నుంచి కరెక్ట్ అవుతూ వచ్చింది. పాజిటివ్ సైడ్ FISకి సంబంధించిన FNO డేటా పాజిటివ్గా ఉంది. DIS నిన్న స్ట్రాంగ్గా ఈక్విటీ మార్కెట్స్లో బై చేశారు అండ్ గ్లోబల్ మార్కెట్స్లో స్ట్రాంగ్ పాజిటివ్ సెంటిమెంట్ ఉంది కాబట్టి ఇది కూడా మనం పాజిటివ్ సైడ్ చూడొచ్చు. బట్ నెగిటివ్ సైడ్ FIS కాన్స్టెంట్గా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్లో సెల్ చేస్తూనే ఉన్నారు. నిన్న కూడా 1,645 crore దగ్గరగా సెల్ చేశారు అండ్ ఈ డేటాని బేస్ చేసుకొని మేము ఇచ్చిన మార్నింగ్ వ్యూ షార్ట్ టర్మ్ రిలేటెడ్గా ఎటువంటి చేంజ్ కూడా లేదు. 16,240 లెవెల్నే ఉంచుతున్నానని చెప్పాను. నిన్నటి వీడియోలో కూడా నేను మీతో మెన్షన్ చేసింది, వన్స్ 16,700 లెవెల్ అబోవ్ సస్టైన్ అయ్యాక, మార్కెట్ సస్టైన్ అయ్యాక ఈ లెవెల్ని చేంజ్ చేస్తానని చెప్పాను అండ్ ఈవెన్ ఆ లెవెల్నే మెన్షన్ చేశాను. ఇవాళ 16,700 దగ్గర నేను ఏదైతే మీకు వీడియోలో మెన్షన్ చేశానో ఆ లెవెల్నే మెన్షన్ చేస్తూ, కాల్ రేటింగ్ ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ మనకు రెసిస్టెన్స్ ఫేస్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. 1 అవర్ క్యాండిల్ అయినా క్లోజ్ అవ్వనివ్వండి, సస్టైన్ అవ్వనివ్వండి, అలా నెగిటివ్ వ్యూ కాదు. 16,620 అబోవ్ ఉన్నంత వరకు నేను పాజిటివ్గానే ఉంటున్నానని చెప్పాను. అండ్ మీరు గమనిస్తే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత టాప్ సైడ్కి వెళ్ళే పాయింట్లో 16,700 రిజెక్ట్ అయింది. అగైన్ మల్టిపుల్ టైమ్స్ ఆ లెవెల్ని బ్రేక్ చేయాలని ప్రయత్నించడం, మోస్ట్లీ 16,712 వరకు వెళ్ళడం, 1 అవర్ క్యాండిల్ అయితే క్లోజ్ అవ్వలేదు. సో అలా వెళ్ళి అక్కడి నుంచి రిజెక్ట్ అవుతూ మార్కెట్ డౌన్ సైడ్కి ఫాలో అయింది అండ్ డౌన్ సైడ్కి ఫాలో అవుతున్నప్పుడు కూడా లోయర్ లెవెల్ని గమనించండి, 16,617. సో 16,620 అబో నేను పాజిటివ్గా ఉన్నాను బికాస్ అదొక ఇంపార్టెంట్ సపోర్ట్ కాబట్టి. ఆ జోన్కి వచ్చి 16,620 జోన్కి వచ్చి అగైన్ 16,634 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. మోస్ట్లీ ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలోనే ఇవాళ మార్కెట్ మూవ్ అయింది అండ్ ఈ లెవెల్స్ని మార్నింగ్ 8 బిఫోర్ టెలిగ్రామ్లో షేర్ చేస్తూ ఉంటాను. ట్రేడ్ చేస్తున్న వాళ్ళు మీ ఒపీనియన్తో పాటు ఈ లెవెల్స్ని కూడా గమనించడానికి ప్రయత్నించండి. ఇఫ్ మీరు టెలిగ్రామ్లో లేనట్లయితే టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసి డే ట్రేడర్ తెలుగు అని సర్చ్ చేయండి. 2,45,000 అబోవ్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ కనిపిస్తుంది, అదే మన ఛానల్. బట్ పర్సనల్గా ఫ్యూ డేస్ బ్యాక్ నేను అనుకుంది మార్కెట్ ఇక్కడ నుంచి టాప్ సైడ్కి వెళ్తుంది, దానికి మెయిన్గా బ్యాంక్స్ రీజన్ అవుతాయి అనుకున్నాను. బ్యాంకింగ్ సెక్టర్ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎక్కువగా ర్యాలీ అవుతుంది అనుకున్నాను, కానీ ఇవాళ అలాంటి మూవ్ అయితే బ్యాంక్ నిఫ్టీ దగ్గర నుంచి కనిపించలేదు. స్పెషల్లీ HDFC బ్యాంక్ ఎక్కువగా మూవ్ అవుతుంది బికాస్ యాక్సిస్ బ్యాంక్, ICICI బ్యాంక్తో పోలిస్తే పాస్ట్ కొన్ని మంత్స్ నుంచి కూడా HDFC బ్యాంక్లో అంత స్ట్రాంగ్ మూవ్ కనిపించలేదు. సో బ్యాంక్ సెక్టార్ ఎక్కువగా పర్ఫామ్ చేస్తుంది, అది ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్ని పాజిటివ్గా తీసుకుంటుంది అనుకున్నాను, కానీ అలాంటి పర్ఫార్మెన్స్ ప్రెసెంట్ బ్యాంక్స్ దగ్గర నుంచి అయితే కనిపించట్లేదు. అండ్ సండే వీడియోలో మెన్షన్ చేశాను కదా, ఫెడ్ చైర్మన్ పవల్ గారు జాక్సన్ హోల్ మీటింగ్లో మాట్లాడతారు. ఆ మీటింగ్ ఒక అవుట్కమ్ మనకి ఫ్రైడే వస్తుంది. సో ఆ మీటింగ్ ఒక అవుట్కమ్ తర్వాతే మార్కెట్ ఏదర్ సైడ్ ఏదో ఒక డైరెక్షన్లో మనకి స్ట్రాంగ్గా మూవ్ అవడానికి పాసిబిలిటీ ఉంది. అంతవరకు మార్కెట్ ఒక రేంజ్ బౌండ్నెస్ని మెయింటైన్ చేయొచ్చు అండ్ మార్కెట్ వ్యూ సేమ్ వ్యూనే మెయింటైన్ చేస్తున్నాను. అబోవ్ 16,240 ఉన్నంత వరకు కూడా మార్కెట్ రిలేటెడ్గా బులిష్ వ్యూనే మెయింటైన్ చేస్తున్నాను. 16,700 అబోవ్ సస్టైన్ అయిన తర్వాత 16,240 లెవెల్ అయితే మనం చేంజ్ చేద్దాం. నెక్స్ట్ కావేరీ సీడ్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ బైబ్యాక్ అయితే అనౌన్స్ చేశారు. నియర్లీ 14 lakh షేర్స్ దగ్గరగా బైబ్యాక్ చేస్తారంటున్నారు. దీనికోసం కంపెనీ 120 crores ఖర్చు పెట్టి 850 rupees పర్ షేర్లో బైబ్యాక్ అయితే చేస్తారన్నారు. ఇవన్నీ కూడా పాజిటివే, కానీ వాళ్ళు ఫైనల్గా అప్డేట్ చేసింది ఇది ఓపెన్ మార్కెట్ బైబ్యాక్ అని, షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి కాదు, వాళ్ళే ఓపెన్ మార్కెట్ నుంచి బైబ్యాక్ చేస్తారని. దీని ద్వారా షేర్స్ని హోల్డ్ చేసిన వాళ్ళకి రియాలిటీలో డైరెక్ట్ అడ్వాంటేజ్ ఏది ఉండదు బికాస్ కంపెనీ మార్కెట్ నుంచే కొంటుంది, షేర్ హోల్డర్స్ నుంచి కాదు. 850 మ్యాక్సిమం ప్రైస్ అనమాట. కాకపోతే ఒకవేళ వాళ్ళు కొందాం అనుకున్నప్పుడు 650 ఆర్ 610 ఆర్ 550, 500 ఎక్కడున్నా సరే మాక్సిమం 850 కంటే బిలో ఉన్న ఏ ప్రైస్లో అయినా సరే వాళ్ళు కమింగ్ డేస్లో బైబ్యాక్ అయితే చేస్తారు. నెక్స్ట్ లిండే ఇండియా గురించి మాట్లాడుకోవాలి. మీకు గుర్తుంటే వ్యాక్సిన్తో ఈ షేర్లు లాభపడతాయని మాట్లాడుకున్న వీడియోలో మనం లిండే ఇండియా గురించి మాట్లాడుకున్నాం. అప్పుడు మాట్లాడుకుంది మెయిన్ థీమ్ మాట్లాడుకుంది ఆక్సిజన్, మెడికల్ ఆక్సిజన్ డిమాండ్ కమింగ్ డేస్లో ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ స్టాక్ ఒక మంచి అడ్వాంటేజ్ ఉంటుందని.
కాకపోతే అదొక పాయింట్ వరకే ప్లే చేసింది. ఈ వైరస్ రిలేటెడ్ క్రియేట్ అయిన మెడికల్ ఆక్సిజన్ డిమాండ్ ఇదంతా ఒక పాయింట్ వరకే ఆ స్టాక్ రిలేటెడ్ గా పాజిటివ్ ర్యాలీకి రీజన్ అయితే దాని తర్వాత హైడ్రోజన్ ఇంపార్టెంట్ గా రోల్ ని ప్లే చేసింది. వీళ్ళ మెయిన్ బిజినెస్ అంతా ఇండస్ట్రియల్ గ్యాసెస్ ని సప్లై చేయడంలో ఉంటుంది. అండ్ వీళ్ళు ఇండియా వాళ్ళు గ్లోబల్ గా ప్రాక్సియర్ అనే కంపెనీని మర్జ్ చేసుకోవడం జరిగింది. బట్ ఇండియన్ బిజినెస్ ఈ ప్రాక్సియర్ ది కానీ ఇండియాది కానీ ఇంకా మర్జ్ అవ్వలేదు. అది మర్జ్ అయినా వీళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ ఇంకొక పాయింట్ కూడా నేను మెన్షన్ చేయాలనుకుంటున్నాను. ఈ స్టాక్ ని ఎవరైనా ప్రీవియస్ ఇయర్స్ నుంచి గమనిస్తూ వస్తే వీళ్ళు 500 రూపీస్ దగ్గరగా ట్రేడ్ అవుతున్నప్పుడు మార్కెట్ నుంచి డీలిస్ట్ అవ్వాలనుకున్నారు. ఎవరెవరైతే షేర్స్ ని హోల్డ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర ఉన్న షేర్స్ కొనుక్కొని స్టాక్ మార్కెట్ నుంచి ఎగ్జిట్ అవ్వాలనుకున్నారు. ఆఫర్ ప్రైస్ చాలా ఎక్కువగా వచ్చింది. అప్పుడు స్టాక్ ప్రైస్ నియర్లీ 500 దగ్గరగా ఉండేది. ఆఫర్ ప్రైస్ ఇంకా ఎక్కువగా వచ్చేసరికి ప్రమోటర్స్ ఆలోచనని విరమించుకోవడం జరిగింది. అండ్ ఈ వైరస్ ఈవెంట్ క్రియేట్ అవ్వడం తద్వారా చాలా స్టాక్స్ కి అడ్వాంటేజ్ క్రియేట్ అయింది. దీపక్ నైట్రేట్, దీపక్ ఫర్టిలైజర్స్ కానివ్వండి, ఇండియా కానివ్వండి, ఇవన్నీ కూడా వ్యాక్సిన్ తో లాభపడబోయే స్టాక్స్ అని ఛానల్లో మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం. అదొక పాయింట్ వరకే స్టాక్ లో అడ్వాంటేజ్ ని క్రియేట్ చేసింది. దాని తర్వాత కొంత కరెక్షన్ కూడా స్టాక్ లో కనిపించింది. బట్ దాని తర్వాత హైడ్రోజన్ రిలేటెడ్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఈవెన్ బయట క్రియేట్ అవుతున్న డిమాండ్ కూడా ఈ స్టాక్ రిలేటెడ్ గా సెకండ్ పాజిటివ్ ఈవెంట్ గా క్రియేట్ అయ్యి స్టాక్ ని ఇలా రీసెంట్ డేస్ లో స్ట్రాంగ్ అయితే మూవ్ చేస్తుంది. నెక్స్ట్ షుగర్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ మీరు గమనిస్తే మోస్ట్ ఆఫ్ ద షుగర్ స్టాక్స్ లో మీకు పాజిటివ్ మూవ్ అయితే కనిపించింది. యాక్చువల్ గా షుగర్ మిల్స్ కి ఇవాళ ఏం పాజిటివ్ అప్డేట్ రాలేదు. ఇవాళ వచ్చిన అప్డేట్ అంతా కూడా షుగర్ ఫార్మర్స్ రిలేటెడ్ గా, షుగర్ కేన్ ఫార్మర్స్ రిలేటెడ్ గా ఇవాళ మీరు గమనిస్తే ఎఫ్ఆర్పిని పెంచారు. 290 రూపీస్ పర్ క్వింటాల్ గా ఎఫ్ఆర్పి ఉందని మీకు డేటా కనిపిస్తూ ఉంటుంది. ప్రీవియస్ గా ఇది 285 రూపీస్ పర్ క్వింటాల్ ఉండేది. ఇప్పుడు 290కి మీన్స్ 5 రూపీస్ పెంచి 290కి తీసుకొచ్చారు. సో దీని ఒక మీనింగ్ ఏంటంటే ఇప్పుడు షుగర్ మిల్స్ ఉంటాయా, వీళ్ళు పర్ క్వింటాల్ 290 రూపీస్ షుగర్ ఫార్మర్స్ కి పే చేయాలి. షుగర్ ఫార్మర్స్ కి వస్తున్న అడ్వాంటేజ్ ఇది. షుగర్ మిల్స్ వాళ్ళకి అడ్వాంటేజ్ రావాలంటే ఎంఎస్పి పెంచాలి. మీన్స్ కనీస మద్దతు ధర అంటుంటారు కదా, గవర్నమెంట్ దగ్గర నుంచి కనీస మద్దతు ధర వీటికి ఇలా లభించింది అంటుంటారు కదా. సో వాటిల్ని పెంచితే అప్పుడు షుగర్ మిల్స్ కి అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. కానీ ఇవాళ కూడా షుగర్ స్టాక్స్ ఇలా పెరిగాయి బికాస్ ఈ 5 రూపీస్ కంటే ఎక్కువగా పెంచుతారని షుగర్ మిల్స్ వాళ్ళైతే ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చారు. 10 రూపీస్ దగ్గరగా పెంచుతారని కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బికాస్ లాస్ట్ ఇయర్ 2020లో 10 రూపీస్ దగ్గరగా పెంచారు ఒకేసారి. మీరు గమనించవచ్చు ఇక్కడ 275 దగ్గర నుంచి 285 చేసేసారు. ఈసారి కూడా అలా పెంచుతారు అనుకున్నారు, కానీ పెంచింది 5 రూపీస్ అవ్వడం. సో ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టేషన్స్ ఆ 5 రూపీస్ పెంచడం అనేది ఓవరాల్ షుగర్ సెక్టార్ అయితే పాజిటివ్ గా ఇంపాక్ట్ చేసింది. ఇక్కడ మీరు గమనిస్తే రాకేష్ జుంజున్వాలా గారు ఫార్టీస్ హెల్త్ కేర్ లోను అలాగే కెనరా బ్యాంక్ లో కూడా వాటాను అయితే పెంచుకున్నారు. ఈ ఫార్టీస్ హెల్త్ కేర్ రిలేటెడ్ గా జూన్ ఎండ్ క్వార్టర్ లో 4.31% వాటా ఉంది. ఆ 4.31% వాటా నుంచి ఆగస్ట్ 18th కే 4.92% వాటాకి పెంచుకున్నారని చెప్తున్నారు. అండ్ దాని తర్వాత ఉన్న మార్కెట్ డేస్ లో ఓపెన్ మార్కెట్ నుంచి స్టాక్స్ ని పెంచుకుంటూ నియర్లీ 42 lakh షేర్స్ దగ్గరగా ఇన్ బిట్వీన్ ఆగస్ట్ 18 నుంచి 24 మధ్యలో కొంటూ ఆ 4.92% వాటా నుంచి 5.47% వాటాకి రాకేష్ జుంజున్వాలా గారు వాటాని పెంచుకున్నారని అప్డేట్స్ వస్తున్నాయి. ఇదే కాదు, కెనరా బ్యాంక్ వాళ్ళు రీసెంట్ డేస్ లో QIP ద్వారా మనీని రైజ్ చేయాలనుకున్నారు కదా, అందులో 1.59% దగ్గరగా వాటా. షేర్స్ పరంగా చూస్తే 2.80 lakh షేర్స్ ని కెనరా బ్యాంక్ QIP లో పార్టిసిపేట్ చేసి రాకేష్ జుంజున్వాలా గారు అక్వైర్ చేయడం జరిగింది. కెనరా బ్యాంక్ లో అక్వైర్ చేస్తున్నది ఫార్టీస్ హెల్త్ కేర్ లో పెంచుకున్నది కాకుండా జూన్ ఎండ్ క్వార్టర్ కి ఏ స్టాక్స్ లో ఎంతెంత పర్సెంట్ తన వాటాని హోల్డ్ చేస్తున్నారని స్క్రీన్ పైన మనం గమనించవచ్చు. కాకపోతే ఎంటైర్ తన వాల్యూ అంతా కూడా, పోర్ట్ఫోలియో వాల్యూ అంతా కూడా టైటాన్ దగ్గర నుంచే మనకు కనిపిస్తుంది. సో తను ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్, పెరిగిన స్టాక్స్ మన కళ్ళ ముందు కనిపిస్తుంటాయి. బట్ తను చాలా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేశారు ప్రీవియస్ గా. దాంట్లో కొన్ని స్టాక్స్ హ్యూజ్ గా కూడా ఫాలో అయ్యాయి. కాబట్టి దీని ఒక అప్డేట్ లా మాత్రమే గమనించండి. ప్యూర్లీ ఎవరో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారని మాత్రం ఏ స్టాక్ లో కూడా ఎంటర్ అవ్వద్దు. నెక్స్ట్ తత్వచింతన్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ CFO మహేష్ తన్నా గారు అయితే రిజిగ్నేషన్ ని ఆఫర్ చేశారు. యూజువల్ గా టాప్ మేనేజ్మెంట్ రిజిగ్నేషన్స్ ని ఆఫర్ చేస్తుంటే అది మార్కెట్ నెగిటివ్ గా తీసుకుంటుంది. ఈవెన్ అలాగే తీసుకొని గ్యాప్ డౌన్ లోనే ఓపెన్ అయింది స్టాక్. బట్ అక్కడి నుంచి కొంత స్ట్రాంగ్ గా ర్యాలీ అయింది. సో కంపెనీలో ఇది ఇష్యూ జరుగుతుండడం కారణంగానే తను రిజిగ్నేషన్ చేశారని మార్కెట్ ప్రెసెంట్ అయితే అనుకోవట్లేదు. కాబట్టి స్టాక్ లో ఇవాళ మనకు అంత నెగిటివ్ యాక్షన్ ఓపెన్ అయిన తర్వాత నుంచి కనిపించలేదు. మీకు గుర్తుంటే గంగవరం పోర్ట్ రిలేటెడ్ గా అదాని పోర్ట్స్ వాళ్ళు మల్టిపుల్ టైమ్స్ అక్విజిషన్ చేశారు. ఫస్ట్ వార్బర్గ్ పింకర్స్ దగ్గర నుంచి 31.5% దగ్గరగా వాటా గంగవరం పోర్ట్ రిలేటెడ్ గా అక్వైర్ చేశారు. నెక్స్ట్ వీళ్ళ ప్రమోటర్ అయిన మెయిన్ ప్రమోటర్ అయిన DVS రాజు గారి దగ్గర నుంచి 58.1% వాటా. అండ్ ఫైనల్ గా మిగిలిపోయిన 10.4% వాటా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దగ్గర ఉంది. అక్కడి నుంచి కూడా ప్రెసెంట్ వీళ్ళు వాటాని అక్వైర్ చేస్తున్నట్లయితే వాళ్ళు అప్డేట్ చేశారు. సో వార్బర్గ్ పింకర్స్ దగ్గర నుంచి 31.5, మెయిన్ ప్రమోటర్ అయిన రాజు గారి దగ్గర నుంచి 58.1 అండ్ ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ నుంచి 10.4, వీటన్నిటిని యాడ్ చేస్తే 100% దగ్గరగా వాటా గంగవరం పోర్ట్ రిలేటెడ్ గా వీళ్ళు అక్వైర్ చేస్తున్నారు. ఈ గంగవరం పోర్ట్ రిలేటెడ్ గా FY21 రెవెన్యూ 1057 crore. ఇది వీళ్ళలో కంప్లీట్ గా మెర్జ్ అయిపోతే ఈ రెవెన్యూస్ వీళ్ళ టాప్ లైన్ లోకి యాడ్ అవుతాయి. పోర్ట్ బిజినెస్ లో మంచి మార్జిన్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఇది ఓవరాల్ వీళ్ళ ప్రాఫిటబిలిటీని అయితే పాజిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ అనదర్ IPO మార్కెట్ లోకి రాబోతుంది. September 1st ఈ IPO ఓపెన్ అవుతుంది అంటున్నారు. విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, ఇది హైదరాబాద్ బేస్డ్ గా రన్ అవుతున్న కంపెనీ. నెక్స్ట్ మారుతి గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. మారుతి వాళ్ళు కొన్ని స్టేట్మెంట్స్ అయితే చేశారు. జస్ట్ ఇది మారుతి రిలేటెడ్ గానే చూడకండి. 2 వీలర్స్ 3 వీలర్స్ ప్యాసింజర్ అలాగే కమర్షియల్ వెహికల్స్ ని తయారు చేసిన వాళ్ళకి కూడా ఇంపాక్ట్ మనకు కనిపిస్తుంది.
సెమీ కండక్టర్స్ ఒక షార్టేజ్ సెకండ్ హాఫ్ ఆఫ్ FY22లో క్లియర్ అయిపోతుంది అనుకున్నారు, కానీ స్టిల్ అది కంటిన్యూ అవుతుందని చెప్తున్నారు. ఇంకా ఎంతకాలం అది కంటిన్యూ అవుతుంది అనేది కూడా వీళ్ళే కాదు మిగతా వాళ్ళు కూడా మేనేజ్మెంట్స్ కూడా ఒక క్లారిటీ అయితే ఇవ్వలేకపోతున్నాయి. ఇఫ్ ఇదే ఇలా కంటిన్యూ అయినట్లయితే కేవలం వీళ్ళే కాదు వీళ్ళ మీద డిపెండ్ అయిన కంపెనీస్ కూడా ఇంపాక్ట్ అవుతాయి. ఇంతలా ఇంపాక్ట్ ఉంటుందని ఎవరు కూడా గెస్ చేయలేదు. బట్ ఈ ఇంపాక్ట్ ఇలాగే కొనసాగినట్లయితే ఆటో ఇండస్ట్రీకి ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. అందులో ఆటో మేకర్స్ నష్టపోతారు, లైక్ ఈ కార్స్, 2 వీలర్స్, కమర్షియల్ వెహికల్స్ ఇవి తయారు చేసిన వాళ్ళు నష్టపోతారు. అండ్ వాటి మీద ఆధారపడ్డ కంపెనీస్, అందులో మనం మాట్లాడుకునే ఛానల్లో LG బాలకృష్ణ అలాగే గ్రోరియర్ అండ్ వీల్, వాటి ద్వారా రెవెన్యూస్ని సంపాదించుకుంటున్న కంపెనీస్కి కూడా ఇది నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. బట్ గుర్తుంచుకోవాల్సింది ఇది పర్మనెంట్ నెగిటివా టెంపరీ అని. సో టెంపరీయే, ఒక పాయింట్ తర్వాత సెమీ కండక్టర్స్ ఒక షార్టేజ్ లేకుండా కెపాసిటీస్ని అయితే అవి తయారు చేస్తున్న వాళ్ళైతే పెంచుతున్నారు. బట్ దానికి ఎంత టైం పడుతుంది, ఎంత టైంకి ఇష్యూ సెటిల్ అవుతుంది అన్న ఒక క్లారిటీ మార్కెట్లో లేదు. కాబట్టి ఆ ఇష్యూ సెటిల్ అయ్యేంత వరకు కూడా ఆటో ఇండస్ట్రీ మీద అండ్ వాళ్ళ మీద డిపెండ్ అయిన కంపెనీస్ మీద కూడా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందన్న విషయం అయితే మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ బోరోసిల్ రెన్యూవబుల్స్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళు ప్రీవియస్గా ఫండ్ రైజ్ చేయబోతున్నారు అనుకున్నాం. నిన్న వాళ్ళ బోర్డ్ ఫండ్ రైజింగ్ అయితే అప్రూవ్ చేయడం జరిగింది. 500 crore దగ్గరగా వీళ్ళు ఫండ్ ని రైజ్ చేస్తారంటున్నారు. కానీ అది ఏ రూట్ లో రైజ్ చేస్తున్నారు, ఈక్విటీ ద్వారానా లేదు డెట్ రూట్ లోనా, అది క్లారిటీ అయితే ప్రెసెంట్ మేనేజ్మెంట్ ఇవ్వలేదు. బట్ ఓవరాల్ గా ఇలా ఫండ్ రైజ్ చేయబోతున్నారు, ఫర్దర్ గా కెపాసిటీస్ ని ఎక్స్పాండ్ చేయబోతున్నారు అనే ఒక పాజిటివ్ వ్యూ తో స్టాక్ ఇవాళ 5% దగ్గర అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. నెక్స్ట్ అలైడ్ డిజిటల్ సర్వీసెస్ గురించి మాట్లాడుకోవాలి. ఇది చాలా చిన్న కంపెనీ, 331 crores సంబంధించిన కంపెనీ. కాకపోతే వీళ్ళకి 650 crores సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చింది. ఇంత చిన్న కంపెనీకి 6 years సంబంధించిన ఒక కాంట్రాక్ట్ విన్ అవడం, అది కూడా గ్లోబల్ ఆటోమోటివ్ జైంట్ దగ్గర నుంచి రావడం. సో ఆటోమోటివ్ కంపెనీ రిలేటెడ్ ఉన్న IT ఆపరేటింగ్ మోడల్ని వీళ్ళు ఎన్హాన్స్ చేస్తారంటున్నారు, ట్రాన్స్ఫార్మ్ చేస్తారంటున్నారు. సో ఇంత చిన్న కంపెనీకి అంత పెద్ద ఆర్డర్ రావడంతో స్టాక్ ఇవాళ 10% దగ్గరగా పెరిగింది. ఇప్పుడు 10%, కానీ లాస్ట్ 1 year లో స్టాక్ 159% దగ్గరగా ర్యాలీ అయితే అయింది. నెక్స్ట్ ISGEC గురించి మాట్లాడుకోవాలి. నిన్న నైట్ 10:50 అరౌండ్ ISGEC బ్యాక్స్ ఏ మేజర్ ఆర్డర్ ఫర్ EPC ప్రాసెస్ ప్లాంట్ అని మీకు టెలిగ్రామ్ లో అప్డేట్ చేశాను కదా. సో అదొక మేజర్ ఆర్డర్ అని వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ అది కూడా ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ EPC ప్రాసెస్ ప్లాంట్ ఆర్డర్ అని కూడా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. సో వీళ్ళ రిలేటెడ్గా ఎవరెవరికి వీళ్ళ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంటారు అనేది మీరు డౌన్ సైడ్ గమనించవచ్చు. అండ్ వాళ్ళు ఏ ప్రొడక్ట్స్ని తయారు చేస్తారు ఇందులో మీరు గమనిస్తే గ్రీన్ ఎనర్జీ, ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్, ఇలా ఆ సెగ్మెంట్స్కి సంబంధించిన కంపెనీస్కి వీళ్ళు సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ షుగర్ సెక్టర్ రిలేటెడ్గా కూడా వీళ్ళ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి 1.5 month బ్యాక్ షుగర్ స్టాక్స్ ఇథనాల్ స్టోరీతో ఈ స్టాక్ కూడా లాభపడుతుందని ISGEC గురించి మాట్లాడుకున్నాం. రీసెంట్గా కొంత కరెక్ట్ అయింది, కానీ స్టాక్ ఒక ఫ్యూచర్ గ్రోత్ రిలేటెడ్గా మేము పాజిటివ్గా ఉన్నాం. అండ్ ఇవాళ నిర్మలా సీతారామన్ గారు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఒక టాప్ మేనేజ్మెంట్తో మీటింగ్ అయితే కండక్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఆ మీటింగ్ ఒక అవుట్కమ్లో ఒక మేజర్ పాయింట్స్ అయితే లేవు, జనరల్ డిస్కషన్లా కనిపిస్తుంది. కాబట్టి ఈవెంట్ ద్వారా మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ అయితే మనకి ఇంపాక్ట్ అవ్వలేదు, పాజిటివ్ ఆర్ నెగిటివ్గా. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం. ఇవాళ బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్కి ఫాలో అవుతూ 35,490 అరౌండ్ వచ్చి సపోర్ట్ తీసుకున్నట్టుంది. రెసిస్టెన్స్ వరకు అయితే వెళ్ళలేదు, స్టిల్ ఈ రేంజ్ బిట్వీన్లోనే ఉంది. అండ్ నిఫ్టీ కూడా ఈ రేంజ్ బిట్వీన్లోనే ఉంది. కాబట్టి ఈ లెవెల్స్ని మనం ఫర్దర్గా కూడా కంటిన్యూ చేద్దాం. అండ్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా సెప్టెంబర్ 1st వీక్ ఎక్స్పైర్ అవుతున్న కాంట్రాక్ట్ డేటాని మీరు గమనించారంటే ఇక్కడ నుంచి టాప్ సైడ్కి వెళ్తుంటే ఎట్ ద మనీ లెవెల్ని పక్క నుంచితే 16,800 లెవెల్ దగ్గర మనకి స్ట్రాంగ్ డేటా అయితే కనిపిస్తుంది. అండ్ డౌన్ సైడ్కి వెళ్తుంటే 16,500 దగ్గర 16,500 to 16,800 ఈ 300 పాయింట్ జోన్లో మార్కెట్ ఉంటుందని కాల్ అలాగే పుట్ రైటర్స్ బిలీవ్ చేస్తున్నారు. బట్ కొంత సేఫ్ సైడ్ ఉండాలనుకుంటే 16,400 to 16,800 ఆ 400 పాయింట్ జోన్ని గమనించమని నా సజెషన్. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.